అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 15వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. వెంట వెళ్ళెను. మార్క్సు వార్త 10వ అధ్యాయము 52వ వచనం నందు, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. యేసు ప్రేమతో బర్తిమేయును చూచి, నేను నీకేమి చెయ్యగోరుచున్నావు అని వాడిని అడిగాను. అందుకు బర్తిమేయి, నాకు దృష్టి కలుగజేయుము అని చెప్పాను. ప్రభు అతనికి చూపును ఇచ్చి, నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు కూడాను అతడు తన ఇంటికి వెళ్ళలేదు, బంధువుల యొద్దకు వెళ్ళలేదు, యేసుని వెంట వెళ్ళాను. ఒకసారి ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు. తమ్మును యాజకులకు కనబరుచుకొంటకు వెళ్ళినప్పుడు 10 మంది కూడా స్వస్థపరచబడింది. అందులో 9 మంది ఆయన వద్దకు రాలేదు. ఒక్కడు మాత్రము తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ బర్తిమేయి కృతజ్ఞతలు తెలియజేసినది మాత్రము కాదు, యేసు వెంట వెళ్ళేటువంటి ధన్యతను పొందుకొనేను. కొన్ని సంవత్సరములకు పూర్వము కళ్ళు కనబడని ఒక యవనస్తుణ్ణి సువార్త కూటములకు తీసుకుని వచ్చింది. దైవ సేవకుడు మిగుల కనికరముతో అతని కొరకు ప్రార్థించినప్పుడు అతని యొక్క కన్నులను ప్రభు అద్భుతముగా తెరిచెను. మరుసటి దినమున ఆ కూటములకు వచ్చి సాక్ష్యము చెప్పునట్లు సేవకుడు చెప్పి పంపించాను. అయితే అతడు రాలేదు. ఆ తరువాతి దినము కూడా అతడు రానందున సేవకుడు అతని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్ళెను. అతడు చెప్పాను, 3 సంవత్సరములకు పూర్వము అకస్మాత్తుగా కన్ను గుడ్డితనము చెందాను. అప్పటి నుండి ఒక్క సినిమా కూడా నేను చూడలేదు. గత 3 సంవత్సరములుగా వచ్చిన సినిమాలన్నిటిని చూసిన తర్వాత వచ్చి సాక్ష్యము చెప్పవచ్చును అని తలంచి తిని అని చెప్పాను. అయితే ఈ బర్తిమేయి కన్ను తెరవబడిన వెంటనే తన యొక్క బంధువులను చూడవలను అని ఆశించలేదు. లోకం యొక్క ఉల్లాసములన్నిటినీ అనుభవించవలను అని ఆశించలేదు. త్యాగముతో యేసు వెంట వెళ్ళుటకు ఆశించాను. యేసును వెంబడించుట సాధారణమైన అంశము కాదు. శ్రమలను ఉపద్రవమును సహించవలసినదై ఉండును. పరిశీల కృతంత్రమును శిలువ శ్రమలను సహించవలసినదై ఉండును. ఒకసారి ఒకడు యేసుని వద్దకు వచ్చి, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళినను వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుని తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం. ఆయనను వెంబడించెదను అని చెప్పుచున్న వారు అనేక మంది ఉండినప్పటికీ ఆయన కొరకు సొగసైన నిద్రను, వసతులు గల పరుపును, మధురమైన లోక వాంఛలను విడిచిపెట్టి అందరూ ముందుకు వచ్చుటలేదు. యేసు చెప్పాను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా మీరును శ్రమలను సహించి ఆయనను వెంబడించినట్లయితే ఆయనతో కూడా ఏలుబడి చేయుదురు. శిలువను ఎత్తుకుని ఆయన్ను వెంబడించేదురు. సియోను పర్వతం నందు గొర్రెపిల్లతో పాటు సదాకాలము నిలిచేదురు. నేటి ధ్యానమునకై నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 91, 92 మరియు 93 అధ్యాయములు. సాయంత్రం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 మొదలుకొని 13 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.